ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ అరుణోదయ ప్రాంతంలో పాల్గొన్నటువంటి ప్రేమ దేవుని బిడ్డలారా, మీకు అందరికీ యేసయ్య కృపా పరిచయ తరఫున నా హృదయపూర్వకమైన వందనాలండి. మరి దేవుడు మన జీవితాల్లో మరొక నూతన దినాన్ని మనకు అనుగ్రహించాడు. అందును బట్టి కొంచెం సమయము మరి దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభువానికి స్తోత్రము నాయన, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ నూతన దినాన్ని మాకు నీ యొక్క దయాకీటంగా మాకు ధరింపజేసినందుకై స్తోత్రము తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యానికే స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా, మెస్సయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా. యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా, మెస్సయ్యా తీయని తలంపులు నీవేనయ్యా. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై, మా పితరులతో ఆవరించిన ఆదరించిన మహనీయుడవు, నీతి సూర్యుడా ప్రాణనాథుడా, నీతి సూర్యుడా ప్రాణనాథుడా, నిత్యము నా కన్నుల మెదలుచున్నవాడా. యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా, మెస్సయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా. యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా, మెస్సయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా. ఆమేన్, హల్లెలూయా. ఈ దినమంతటికి కావలసిన కృప కలుగును గాక. ఈరోజు చేసినటువంటి ప్రతి పనులన్నిటిలో దేవుడు మరి విజయము దయచెను గాక, సఫలపరచును గాక. ఎవరెవరైతే ఈరోజు మరి ప్రయాణాలు చేస్తున్నారో సుఖమైన క్షేమకరమైన ప్రయాణాలు బిడలకు కలుగును గాక. అలాగే ఈరోజు పుట్టినరోజులే కానీ పెళ్లి రోజులే కానీ జరుపుకున్నటువంటి బిడలకు దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఈ సంవత్సరం అంతా కృపనిచ్చి నడిపించును గాక. అలాగే ఈరోజు జరుగుతున్నటువంటి ప్రార్థన మీటింగ్లు, సెమినార్లను బట్టి, ఆయా సభలను బట్టి ప్రతి ప్రార్థన మీటింగ్లు మరి దేవునికి మహిమకరంగా జరుగును గాక. మరి దైవ సేవకులను బట్టి దేవుడు మంచి ఆరోగ్య సేవకులకు దయచేయనట్లుగా వారికి ఇచ్చిన సంఘ బిడ్డల పరిచయాలను బట్టి, అలాగే సహవాసాలను బట్టి, అలాగే మరి క్రైస్తవ సమాజం అంతని బట్టి స్తోత్రాలు చెల్లిద్దామండి అందరం. స్తోత్రమయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. అనారోగ్యం చేత హాస్పిటల్లో, ఐసీలలో ఆయా రోగాలతో ఎవరైతే బాధపడుతున్నారో యేసు నామములో ఈ క్షణమే బిడలకు అద్భుత రీతిగా స్వస్థత కలుగును గాక. సంతానం లేని బిడలకు దేవుడు గర్భఫలాలతో ఆస్వాదించును గాక. అలాగే మరి వివాహం కాని బిడ్డలు కూడా దేవుడు మంచి సంబంధాలు ఈ రోజే మరి దేవుడు అనుగ్రహించును గాక. వారి హృదయవాంఛలు తీర్చబడును గాక. సొంత గృహాలు లేని వారికి సొంత గృహాలు దయచును గాక. ఉద్యోగాలు లేని బిడ్డలకు మరియు ప్రయత్నం చేసినటువంటి వారికి వారి ప్రయత్నాలన్నీ సఫలమవును గాక. ప్రమోషన్ల కొరకు, అబ్రోడ్ల కొరకు వెళ్ళాలనుకుంటున్న వారి ఆశను దేవుడు తృప్తి పరచును గాక. అలాగే మన దేశం బట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి నాయకులను, ప్రజలందరిని బట్టి మరి దేవుడు మనకు మంచి వర్షాలను కురిపిస్తున్నాడు. అందుని బట్టి మరి అలాగే ఈ యొక్క మరి యేసే కృప పరిచయం బట్టి, మరి మాకు ఇచ్చినటువంటి సంఘ బిడ్డలను బట్టి, సహకారాలను బట్టి, ఈ యుద్ధం రాసుల కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. అందరు వందనాలండి. మరి ఉదయకాల సమయానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి మరి వాక్యం చదువుకుందామండి. చాలా మంది దేవుని మాటలు విని ఉదయకాల సమయంలో ఈ షార్ట్ మెసేజ్లు విని మళ్ళీ బలపడుతున్నటువంటి బిడ్డలారా, మిమ్మల్ని దేవుడు ఇంకా దీవించి ఆస్వాదించును గాక. ఈ రోజే కనుక మరి మా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి తెలియచేయండి. మీ ప్రార్థన రిక్వెస్ట్లు ఉన్నట్లయితే మరి కామెంట్లో మీరు పెడితే మేము మీ కొరకు ప్రార్థన చేస్తామండి. మీకు అన్ని కూడా స్క్రీన్ మీద కనబడతా ఉన్నాయి. అలాగే
మీరు ఫోన్ కూడా చేయొచ్చు అండి. నేరుగా మీ ప్రార్థన అవసరాల కొరకు ఫోన్ చేయొచ్చు. మేము మీ కొరకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాము. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మాత్రమే ఈ పరిచర్యకు సహకరించండి. మీకు స్క్రీన్ మీద కనబడే వాటిని సంప్రదించండి. కీర్తన గ్రంథం అండి 146వ కీర్తన 5వ చరణం చదువుతున్నాను చూడండి. 146వ కీర్తన 5వ చరణం 2వ లైన్ చదువుతున్నాను. ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఎంత మంచి మాట అండి. ఎవరండి ధన్యులు? మనుషుల మీద ఆశ పెట్టుకునేవారు కాదు, కానీ దేవుని మీద ఆశ పెట్టుకునేవారు ధన్యులు. మరి ఓ తల్లి ఏడుస్తూ ఉందండి, బాగా ఏడుస్తూ ఉంది. మరి ఆ తల్లి అంటా ఉంది ఏమనంటే, మా ఆశలన్నీ మా పిల్లల మీద పెట్టుకొని పెంచామండి, ఎంతో అల్లారు ముద్దుగా పెంచాము, ఎంతో కష్టపడి మేము భార్య భర్తలు ఎంతో కష్టపడి మరి బిడ్డలు చదివిస్తే మా బిడ్డలు మరి వారి దారి వారు చూసుకున్నారండి. వారు సెటిల్ అయిపోయిన తర్వాత మమ్మల్ని పట్టించుకోవడమే మానేశారు. మా ఆశ వాళ్ళే అనుకున్నాము, కానీ మమ్మల్ని మరి అడియాశ లేని వారిగా చేసేసారండి అని మరి ఆ తల్లిదండ్రులు ఏడుస్తున్నప్పుడు చాలా బాధ అనిపించిందండి. వారు ఎవరి మీద ఆశ పెట్టుకున్నారండి? మనుషుల మీద పెట్టుకున్నారు, తన బిడ్డల మీద పెట్టుకున్నారు. మరి ఆశలు అడియాశలుగా మారిపోయాయి. అయితే దేవుని మీద ఆశ పెట్టుకుంటే మరి దేవుడు ఆశలను తృప్తిపరుస్తాడండి. యాకోబు ఏం చేశాడు? దేవుని మీద ఆశ పెట్టుకున్నాడు. యాకోబు 32వ అధ్యాయం ఆది కాండంలో యబ్బేకు రేవు దగ్గర పెనుగులాడుతూ ఉన్నాడు. ప్రభువా నన్ను ఆస్వాదించు, ప్రభువా నన్ను ఆస్వాదించు, నువ్వు నన్ను ఆస్వాదించకపోతే నేను నిన్ను వదలని ఈరోజు అని మరి దేవుని పాదాలు పట్టుకుని పెనుగులాడుతూ ఉన్నా. నేను మోసగానయ్యా, నేను మరి నా మోసం చేత నేను ఆశీర్వాదము దక్కించుకున్నానని గర్వపడ్డాను, విర్రవీగాను, కానీ నేనే మోసపోయాను. పలుమాలు మా సొంత మామ చేతనే ఆయన చేతుల్లో నేను మోసపోయానయ్యా. నేను మోసగానే మిగిలిపోవద్దయ్యా, నేను దీవెనకరంగా ఉండాలి, నేను ఆశీర్వాదకరంగా ఉండాలి, నన్ను ఆస్వాదించని దేవుని మీద ఆశ పెట్టుకొని మరి పదే 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 మరి పెరుగులాడుతూ ఉండడాన్ని బట్టి, మొదపెడతా ఉండడాన్ని బట్టి మరి దేవుడు ఆస్వాదించాడండి. యాకోబు అంటే మోసగాడు. మరి ఆ రోజు ఆ యబ్బేకు రేవు దగ్గర మరి ఆ పెనుగులాడని బట్టి ఆ యొక్క అతనిలో ఉన్నటువంటి ఆ యొక్క ఆసక్తిని బట్టి దేవుడు ఆస్వాదించి, నువ్వు ఇక యాకోబు కాదు, నువ్వు ఇజ్రాయేలే అని మరి నామకరణం చేశాడంటే దేవుడు. ఇజ్రాయేలు అంటే దేవునితో పోరాడినటువంటి వ్యక్తి అన్నమాట, దాని అర్థం. నువ్వు పోరాడి గెలిచావు అని మరి దేవుడు అతని పేరు మార్చేశాడు. అని యాకోబు అంటే మోసగాడు కాదు ఇప్పుడు, ఆయన దేవునితో పోరాడి మరి దేవుని యొక్క దీవెనలు పొందుకున్నటువంటి వ్యక్తి అండి. అందుకే మరి ఇప్పటికి కూడా ఇజ్రాయేలు అనే పేరు అతని, ఆ యాకోబు అనే ఆ వ్యక్తి పేరు మీద ఒక దేశమే మరి ఉందండి. ఎంత గొప్ప ధన్యత దేవుడు ఇచ్చాడండి. దేవుని మీద ఆశ పెట్టుకుంటే మన ధన్యులం. దేవుని మీద ఆశ పెట్టుకుంటే దేవుడు మనల్ని దీవెనకరంగా ఉంచుతాడు, తలగా ఉంచుతాడు. అనేకులకు మరి దేవుడు ఇచ్చేవారిగానే ఉంచుతాడు, కానీ మరి పుచ్చుకునే వారిగా దేవుడు ఉంచాడని. ప్రేమ దేవుని బిడ్డ ఉదయకాల సమయంలో మన ఆశ ఎవరి మీద? మీ ఆశ ఎవరి మీద? మన ఆశ మన తండ్రి అయిన మన ప్రభు అయిన దేవుని మీదనే మన ఆశ. మనం ఆయన మీదే ఆశ పెట్టుకుందాం, ఆయన నమ్ముకుందాం. మన ప్రతి ఉదయవాంఛ ప్రభువే తీర్చును గాక. ఆమె ఇచ్చిన ప్రార్థన. స్తోత్రము తండ్రి, మహాగణుడవు, మహోన్నతుడు ప్రభువా, సర్వాధికారివి, నిరంతర స్తోత్రారుడమైన దేవుడు ప్రభువా, నీకు వందనాలు. మరి ఉదయకాల సమయానికి మాకు ఇచ్చినటువంటి తండ్రి యేసయ్యా, అమూల్యమైనటువంటి జీవపు మాటలు బట్టి నీకు వందనాలు. ఎవరైతే యెహోవా మీద ఆశ పెట్టుకుంటారో వారు ధన్యులని నీ వాక్కు సెలవిస్తుంది తండ్రి. అయ్యా, మా ఆశ నీవే నాయన ప్రభువా, మాకు ఏ ఆశ లేదు తండ్రి, మా ఆశ నీ మీదే పెట్టుకొని జీవిస్తా ఉన్నాం తండ్రి. ఉదయకాల సమయంలో ప్రియులు ఎవరెవరైతే ప్రభు నీ మీద ఆశ పెట్టుకొని జీవిస్తున్నారో ప్రతి బిడ్డలను మీరు దీవించి ఆస్వాదించమని, దినమంతటి కావలసిన కృప, కాపుదల, క్షేమ, భద్రత మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సంగమా, దేవుని బిడ్డలారా, ఆశీర్వాదం అండి. అందరూ ప్రార్థన పూర్వకంగా ఉండండి. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికీ తోడయ్యుండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ గ్రేట్ నేషన్ ఇండియా.